హలో అండి. హాయ్. వెల్కమ్ టు నన్న స్పెషల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే గోంగూర చికెన్ కర్రీ అండి. మనం చికెన్ని ఎన్ని రకాలుగా చేసుకున్నా సరే ఈ గోంగూర చికెన్ అనగానే మనందరికీ నోట్లో నీరు ఊరిపోతుంది కదా, అంత టేస్ట్గా ఉంటుంది. సో దీనికోసం మనము 1/2 kg చికెన్ని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. 2 టమాటోలు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. 300 గ్రామ్స్ గోంగూరని ఒలిసి కడిగి పక్కన పెట్టుకోండి. ముందుగా ఫ్యాన్ పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. అందులోనే ఇష్టపడితే కొంచెం తాలింపు దినుసులు కూడా యాడ్ చేసుకోండి, లేదంటే ఆప్షనల్. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా ఏగుతుండగా మనం పక్క స్టవ్ మీద కడిగిన గోంగూరలో ఒక 1/2 గ్లాసు వాటర్, సాల్ట్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాము. ఫ్రై అవుతున్న ఆనియన్స్లో కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వగానే కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి. ఇందులోనే మనము 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాము. చూసారు కదా, మనం ఆల్రెడీ గోంగూరలో కూడా కొంచెం ఉప్పు యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా అంతా కూడా ఒక 3 to 4 minutes కుక్ అవనిద్దాము. ఇందులోనే మనము కట్ చేసుకున్న టమాటో ముక్కలు, 1.5 టేబుల్ స్పూన్ కారము యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కూడా పడుతుందండి కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే. ఎందుకంటే మనము నార్మల్గా చికెన్లో వేసే కారం కంటే కొంచెం ఎక్కువ వేయాలండి. గోంగూర చికెన్లో పులుపుగా ఉంటుంది కదా, పులుపుని బ్యాలెన్స్ చేసేదానికోసము. సో అంతా కూడా ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఉడికించిన గోంగూరని ఇలా మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ టమాటోలు సాఫ్ట్ అయ్యాక మనం రుబ్బుకున్న గోంగూరను కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోండి. ఈ గోంగూరలోని వాటరు, టమాటోలు వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి ఈ గోంగూర అనేది చికెన్కి మంచిగా పట్టేలాగా కుక్ చేసుకోవాలండి. ఇందులోనే మనము ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా యాడ్ చేసుకోండి. ఈ ధనియాల పౌడర్లో నేను ధనియాలు డ్రై రోస్ట్ చేసి అందులోనే వెల్లుల్లి, ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఆ పౌడరే యాడ్ చేశాను. ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మనము నీట్గా ఈ వాటర్ అంతా కూడా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఆయిల్ బయటికి రావాలి, అంతవరకు కుక్ చేసుకోవాలి. సో అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన గోంగూర చికెన్. మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. Thank you for watching.